హాయ్ టుడే మనము డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే టర్టిల్ ప్రోగ్రామ్స్ అండ్ లాంబ్డా ఫంక్షన్స్. ఫస్ట్ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే టర్టిల్. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ టర్టిల్? టర్టిల్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ టు డ్రా ద డ్రాయింగ్స్ అండ్ లోగోస్. డ్రాయింగ్స్ అంటే ఏంటి? రెక్టాంగిల్, పాలిగాన్స్, ట్రయాంగిల్స్, స్క్వేర్స్, సర్కిల్స్ ఇలాంటి డ్రాయింగ్స్ని డ్రా చేయడం కోసం అండ్ లోగోస్ని డిజైన్ చేయడం కోసం మనము GUIలో టర్టిల్ అనే ఒక మాడ్యూల్ని యూజ్ చేస్తాము. ఇక్కడ టర్టిల్లో మనము ఏదైనా ప్రోగ్రామ్స్ని జనరేట్ చేయాలి అంటే దానికి సంబంధించిన ఒక మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇట్ ఈస్ కాల్డ్ టర్టిల్ మాడ్యూల్ అనేసి కాల్ చేస్తారు. ఇంపోర్ట్ టర్టిల్ అనే మాడ్యూల్లోంచి మనము మనకి సంబంధించిన డ్రాయింగ్స్ని డ్రా చేయడానికి సంబంధించిన కంట్రోల్స్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఎస్ అనేది ఆబ్జెక్ట్. దేనికండి? టర్టిల్ అనే క్లాస్లోంచి గెట్ స్క్రీన్ అనేది తెచ్చుకున్నా. దాన్ని ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయాలి. టర్టిల్ డాట్ మెయిన్లో ఒక ఎంటీ స్క్రీన్ అనేది క్రియేట్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఒక ఎంటీ టర్టిల్ స్క్రీన్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఒక పాయింటర్ ఉంది మిడిల్లో, దాన్నే టర్టిల్ అనేసి కాల్ చేస్తారు. ఈ టర్టిల్ మాడ్యూల్ ద్వారా ఒక స్క్రీన్ని ఇక్కడికి గెట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే టర్టిల్ని ముందుకి ఫార్వర్డ్ చేయడం. సో అందుకని టర్టిల్లోంచి ఫార్వర్డ్ అనే ఫంక్షన్ వాడతాం. ఇంపోర్ట్ టర్టిల్. టీ అనేది ఆబ్జెక్ట్. దేనికండి? టర్టిల్ అనే మాడ్యూల్లోంచి టర్టిల్ అనే ఒక క్లాస్కి టీ అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. టీ డాట్ ఫార్వర్డ్ 400 ముందుకి ఫార్వర్డ్ చేయాలి. టర్టిల్ డాట్ మెయిన్ లూప్ అనే మెథడ్ ద్వారా దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాము. ఇప్పుడు టర్టిల్ ఒకటి ఎగ్జిక్యూట్ అయ్యి ఫార్వర్డ్ వెళ్తుంది. చూడండి, టర్టిల్ అనేది అలా మనకి మిడ్ పాయింట్ నుంచి అలా ముందుకి ఫార్వర్డ్ అయింది. దాన్నే టర్టిల్ ఫార్వర్డ్ అనేసి కాల్ చేస్తారు. ఫార్వర్డ్ వాడచ్చు, FD అని కూడా యూజ్ చేయవచ్చు. FT అన్నా ఫార్వర్డ్ అన్నా ముందుకి మూవ్ చేయడమే. చూడండి, ముందుకు మూవ్ అయింది. దీన్ని స్పీడ్ని కంట్రోల్ చెయ్యొచ్చు. ఎలా చేయాలి అనేది చూడండి. టీ డాట్ స్పీడ్. 1 అంటే స్లో, 2 అంటే కొంచెం స్పీడ్, F5 ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. డిజిట్ పెరిగే కొద్దీ అది స్పీడ్ అనేది పెరుగుతుంది. డిజిట్ తగ్గే కొద్దీ స్పీడ్ అనేది స్లోగా మూవ్ అవుతుంది. స్పీడ్ అనే ఫంక్షన్ ద్వారా టర్టిల్ యొక్క స్పీడ్ని మనం కంట్రోల్ చేయొచ్చు. ఇక్కడ ఫార్వర్డ్ వాడచ్చు, లేదంటే FD అని వాడచ్చు. అలాగే బ్యాక్వర్డ్ అనేసి ఇచ్చాను. 400 బ్యాక్వర్డ్ వెళ్ళాలి. సో ఇక్కడ చూడండి, వెనక్కి వెళ్తుంది టర్టిల్ అనేది. బ్యాక్వర్డ్ అనేసి కాల్ చేస్తారు. సో ఫార్వర్డ్ అంటే ముందుకి, బ్యాక్వర్డ్ అంటే వెనక్కి. ఇక్కడ స్పీడ్ అనేది ఒక ఆప్షన్ మాత్రమే. యూస్ చెయ్యొచ్చు, చెయ్యకపోవచ్చు. నేను ఇక్కడ స్పీడ్ అనేది తీసేస్తున్నాను, నాకు అవసరము లేదు. ఇక్కడ బ్యాక్వర్డ్ బదులుగా BD అని కూడా యూజ్ చేయవచ్చు. BD అంటే బ్యాక్వర్డ్ అనేసి కాల్ చేస్తారు. సో BK అని పడిందండి, చూసుకోలేదు. ఇక్కడ BK, బ్యాక్వర్డ్కి BK అండి. BD అని అనుకున్నాం,
రాంగ్ అండి. అది బీకే. బీకే అంటే బ్యాక్వర్డ్ అనేసి కాల్ చేస్తారు. ఎఫ్డి అంటే ఫార్వర్డ్, బీకే అంటే బ్యాక్వర్డ్. అలా కాదు, టర్టిల్ని లెఫ్ట్ రొటేషను చెయ్యాలి. ఎల్ఈఎఫ్టి 800 ఇది యాంగిల్ని రిప్రజెంట్ చేస్తుందండి. టర్టిల్ రొటేషన్ చూడండి, యాంటీ క్లాక్ వైజు రొటేషను అయ్యింది. సో లెఫ్ట్ అంటే యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్. అలాగే రైట్ అన్న, రైట్ అంటే క్లాక్ వైజ్ రొటేషన్ అనేది తీసుకుంటుంది. చూడండి, క్లాక్ వైజ్ రొటేషన్ అనేది జరిగింది. ఆ టర్టిల్ని పాయింట్ని మీరు గమనిస్తే మీకు అది తెలుస్తుంది. సో ఇక్కడ ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, అలాగే లెఫ్ట్, రైట్ అనేసి యూజ్ చేస్తాము. ఇవి ట్రయాంగిల్స్, రెక్టాంగిల్స్ డ్రా చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే ఇంపోర్ట్ టర్టిల్. టీ అనేది ఆబ్జెక్ట్, టర్టిల్ డాట్ టర్టిల్. ఈ పైన ఉన్న వాటిని కామెంట్స్ అంటారు. యాష్ పడితే దాన్ని కామెంట్స్ అనేసి కాలు చేస్తారు. టీ డాట్ గో టు 100 యాంగిల్లో 180 విడ్త్లో ఒక లైన్ని మూవ్ చేయమన్నా. మనకు కావలసిన డైరెక్షన్లో వాటిని డ్రా చేయడం కోసం గో టు అనేది వాడతాం. ఇక్కడ యాంగిల్ 100 ఇచ్చాను, యాంగిల్ చేంజ్ చేసి చూడండి 250 అని ఇచ్చాను. ఇప్పుడు యాంగిల్ మనకి లైన్ యొక్క యాంగిల్ చేంజ్ అయింది చూడండి. ఇందాక కొంచెం స్ట్రైట్గా మూవ్ అయింది, ఇప్పుడు క్రాస్గా మూవ్ అయింది. సో ఈ విధంగా మనము గో టు ద్వారా మనకు కావలసిన లైన్ని కావలసిన డైరెక్షన్లోకి చేంజ్ చేయవచ్చు. నెక్స్ట్ ఒక సర్కిల్ని డ్రా చేయాలి టర్టిల్లో. ఇంపోర్ట్ టర్టిల్. టీ అనేది ఆబ్జెక్ట్, టర్టిల్ డాట్ టర్టిల్. టీ డాట్ సర్కిల్. 150 రేడియస్తో ఒక సర్కిల్ని డ్రా చేయమని చెప్పాను. వెంటనే మనకు ఒక సర్కిల్ డ్రా అవుతుంది చూడండి. 150 రేడియస్తో ఒక సర్కిల్ అనేది డ్రా అయ్యింది. సర్కిల్ రేడియస్ అనేది మీకు నచ్చినంత రేడియస్ని అక్కడ టైపు చేయవచ్చు. సర్కిల్ బదులుగా డాట్ అని ఇచ్చాను. డాట్ ఆఫ్ 150 రేడియస్తో ఒక డాట్ని మనము డ్రా అనేది చేసాము. సో ఇది డాట్. మనకి సర్కిల్ కావాలంటే సర్కిల్ని డ్రా చేయొచ్చు, అలాగే డాట్ కావాలంటే డాట్ని మనము డ్రా అనేది చేయవచ్చు. సో నెక్స్ట్ టర్టిల్ ప్రోగ్రామ్ ఏంటి అంటే స్క్రీన్ యొక్క బ్యాక్గ్రౌండ్ని చేంజ్ చేయాలి. టర్టిల్ డాట్ బీజీ కలర్. బ్యాక్గ్రౌండ్, బీజీ అంటే బ్యాక్గ్రౌండ్ కలర్. ఏ కలర్ కావాలి నాకు? రెడ్ అని ఇచ్చాను. మనకి ఆ టర్టిల్ యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది రెడ్ కలర్లో డిస్ప్లే అవుతుంది. మనకి నచ్చిన కలర్ యొక్క స్పెల్లింగ్ని అక్కడ రాయవచ్చు. బీజీ అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ అనేసి కాలు చేస్తారు. అలాగే నాకు డ్రాయింగ్స్ని డ్రా చేయడం కోసం స్క్రీన్ యొక్క సైజ్ అనేది సరిపోదు అన్న. అప్పుడు ఏం చేస్తాము అంటే స్క్రీన్ సైజ్ అనే ఫంక్షన్ ద్వారా మన యొక్క స్క్రీన్ విడ్త్, హైటు పెంచుకోవచ్చు. ఇంపోర్ట్ టర్టిల్ అనే మాడ్యూల్. టీ అనేది ఆబ్జెక్ట్. టర్టిల్ అనే మాడ్యూల్లోంచి టర్టిల్ అనే క్లాస్కి టీ అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. టర్టిల్ డాట్ స్క్రీన్ సైజ్ అనే మెథడ్ ద్వారా మనము ఆ టర్టిల్ యొక్క స్క్రీన్ సైజుని ఇంక్రీజు చేసుకుంటాము. టర్టిల్ డాట్ స్క్రీన్ సైజ్ 1500 విడ్త్, 1000 హైట్ ఇచ్చాను. స్క్రీన్ సైజ్ ఓపెన్ అయితే కంపల్సరీగా క్లోజ్ చేయాలి. టర్టిల్ డాట్ మెయిన్ లోప్. ఇక్కడ టర్టిల్కి ఒక స్క్రోలర్ వచ్చింది చూడండి పైకి. ఇది వర్టికల్ స్క్రోలర్, ఇది హారిజంటల్ స్క్రోల్ బార్. మనకు కావలసినంత స్క్రీన్ని మనము ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. స్క్రీన్ సైజుని విడ్త్, హైటు పెంచుకోవడానికి ఈ ప్రోగ్రామ్ని మనము యూజ్
చేస్తాము. నెక్స్ట్ టర్టిల్ యొక్క టైటిల్ని చేంజ్ చేయాలి. ఇందాక ప్రోగ్రామ్ కనుక రన్ చేసినట్లయితే పైన టైటిల్ ఏమని వచ్చింది, పైథాన్ టర్టిల్ గ్రాఫిక్స్ అని వచ్చింది. మనకి నచ్చిన టైటిల్ని మనము ప్రొవైడ్ చేయవచ్చు. ఇంపోర్ట్ టర్టిల్, టీ అనేది ఆబ్జెక్ట్, దేనికండి, టర్టిల్ డాట్ టర్టిల్, టర్టిల్ డాట్ టైటిల్. మీకు నచ్చిన టైటిల్ని ఇక్కడ టైప్ అనేది చేయవచ్చు. మై టర్టిల్ ప్రోగ్రామ్, మెయిన్ లూప్ ద్వారా ఆ టర్టిల్ని ఎగ్జిక్యూట్ చేశాము. ఇక్కడ చూడండి పైన టైటిల్ కనుక చూసినట్లయితే మై టర్టిల్ ప్రోగ్రామ్ అనేసి వచ్చింది. ఈ విధంగా మనము మనకు నచ్చిన టైటిల్స్ని అసైన్ చేయవచ్చు. ఇప్పుడు ఇందాక మీరు చూసినట్లయితే ఫార్వర్డ్ అనేసి ఒక ఫంక్షన్ చెప్పాను మీకు. ఏం చెప్పానండి, ఫార్వర్డ్. ఫార్వర్డ్ అనేటప్పుడు ఒక లైన్ని హారిజంటల్గా ముందుకి మూవ్ చేసింది. సో ఆ లైన్ యొక్క విడ్త్ అనేది చాలా లైట్గా ఉంది. చూడండి ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే ఫార్వర్డ్ వెళ్ళిన లైన్ యొక్క విడ్త్ అనేది చాలా తక్కువ ఉంది. దాని యొక్క విడ్త్ని ఇంక్రీజ్ చేయాలి. పెన్ సైజ్ అనే ఫంక్షన్ వాడతాం. ఇంపోర్ట్ టర్టిల్, టీ అనేది ఆబ్జెక్ట్, టర్టిల్ అనే క్లాస్లోంచి టర్టిల్ అనే క్లాస్కి టీ అనేది ఆబ్జెక్ట్. టీ డాట్ పెన్ సైజ్, పెన్ సైజ్ ఎంత ఇచ్చాను, 34. ఫార్వర్డ్ ఎంత వెళ్ళాలి, 200. ఇప్పుడు చూడండి ఆ లైన్ యొక్క థిక్నెస్ పెరిగింది. ఈ విధంగా మనము పెన్ సైజ్ అనే కంట్రోల్ ద్వారా థిక్నెస్ అనేది పెంచుకోవచ్చు, తగ్గించవచ్చు. సో నెక్స్ట్ ఏంటి అంటే టర్టిల్ యొక్క షేప్కి కలర్స్ని ఫిల్ చేయడం, షేప్ యొక్క సైజుని ఇంక్రీజ్ చేసుకోవడం. ఇక్కడ షేప్ సైజు అనే ఫంక్షన్ ద్వారా టర్టిల్ యొక్క సైజుని ఇంక్రీజ్ చేయవచ్చు. ఇక్కడ నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు అవుట్పుట్ చూడండి. ఇలా ఇచ్చాను, ఒక టర్టిల్ డ్రా చేసింది. రెడ్ కలర్ అనేది అవుట్లైన్ అండి, మధ్యలో ఉన్నది ఫిల్ కలర్ కింద కన్సిడర్ చేస్తాం. ఇక్కడ ఇంపోర్ట్ టర్టిల్, టీ అనేది ఆబ్జెక్ట్, దేనికండి, టర్టిల్కి. టీ డాట్ షేప్ సైజ్ 13 అని ఇచ్చాను. ఫస్ట్ 13 తీసి ఫస్ట్ కోఆర్డినేట్లో నేను 3 అని ఇచ్చాను. ఇప్పుడు ఏమి ఇంక్రీజు ఏది డిక్రీజ్ అవుతుందో చూడండి. ఫస్ట్ కోఆర్డినేట్ వచ్చి హైట్ని రిప్రజెంట్ చేస్తుంది, హైట్. రెండోది విడ్త్ని రిప్రజెంట్ చేస్తుంది. ఒకసారి విడ్త్ తగ్గిపోయింది చూడండి, హైట్ సేమ్ ఉంది, విడ్త్. మూడోది అవుట్లైన్ యొక్క విడ్త్ని రిప్రజెంట్ చేస్తుంది. అవుట్లైన్ అంటే చుట్టూ ఉండే రెడ్ కలర్ది. సో ఫస్ట్ది వచ్చి మనకి హైటు, విడ్త్, రెండోది వచ్చేసరికి అవుట్లైన్. ఫిల్ కలర్ లోన బ్లూ కలర్ ఉండాలి, పెన్ కలర్ రెడ్ అనేది ఉండాలి. సో ఈ విధంగా మనము టర్టిల్ యొక్క సైజుని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజు చేసుకోవచ్చు. అలా ఇంక్రీజు డిక్రీజు చేసుకోవడం కోసం షేప్ సైజ్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాము. ఫస్ట్ వాల్యూ వచ్చేసరికి హైట్ని డిఫైన్ చేస్తుంది, సెకండ్ వాల్యూ వచ్చి విడ్త్ని డిఫైన్ చేస్తుంది, థర్డ్ వాల్యూ వచ్చి టర్టిల్ యొక్క అవుట్లైన్ యొక్క విడ్త్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇందాకటి ప్రోగ్రామ్ చూసినట్లయితే మనము ఫిల్ కలర్ వేరుగా, పెన్ కలర్ వేరుగా డిఫైన్ చేయడం జరిగింది. నాకు రెండు ఒకే ఫంక్షన్లో కావాలి. ఇక్కడ షేప్ సైజ్ 13 అని ఇచ్చాను. టీ డాట్ కలర్ గ్రీను రెడ్ అని ఇచ్చాను. ఇప్పుడు చూడండి టర్టిల్ గ్రీన్ అనేది అవుట్లైన్ తీసుకుంది, రెడ్ అనేది ఫిల్ కలర్ కింద తీసుకుంది. ఈ విధంగా ఒకే ఫంక్షన్ ద్వారా మనము
అవుట్లైన్ యొక్క కలరు, ఫిల్ కలరు ఫాము చేయవచ్చు. సో ఇవన్నీ కూడా టర్టిల్స్కి ఎగ్జాంపుల్స్ కింద చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి నేను ఒక ట్రయాంగిల్ని డ్రా చేయాలి. సో షేప్ సైజు 333 T.FD ఫార్వర్డ్ ఇలా ముందుకు వెళ్ళాలి. లెఫ్ట్ యాంగిల్ 120 తీసుకోవాలి. అక్కడి నుంచి ఫార్వర్డ్, లెఫ్ట్ యాంగిల్ 120 ఫార్వర్డ్. మీరు కనుక చూసినట్లయితే ముందు ఫార్వర్డ్ వెళ్తుంది, తర్వాత లెఫ్ట్ యాంగిల్, ఫార్వర్డ్, లెఫ్ట్ యాంగిల్. ఈ విధంగా ఒక ట్రయాంగిల్ని మనము డ్రా అనేది చేయవచ్చు. ఇది ఎల్టీ అన్నాం. అదే ఆర్టీ వాడాను అంటే రైట్ డైరెక్షన్. ఎల్టీ అంటే పైకి డైరెక్షన్ తీసుకుంది యాంటీ క్లాక్ వైజ్. ఇప్పుడు చూడండి ఎలా తీసుకుంటుందో, క్లాక్ వైజ్ డౌన్లో తీసుకుంటుంది ట్రయాంగిల్ అనేది. సో మీరు అక్కడ లెఫ్ట్ వాడతారా రైట్ వాడతారా అనే దాని మీదే డిఫైన్ అయ్యి ఉంటుంది. నేను కలర్ని ఫిల్ చేయాలి. begin_fill అనే ఫంక్షన్ ద్వారా ఆ ట్రయాంగిల్కి కలర్ ఫిల్. బిగిన్ అయితే కంపల్సరీగా ఏమవ్వాలి, ఎండ్ అనేది అవ్వాలి. ఇక్కడ చూడండి ఒక ట్రయాంగిల్ని డ్రా చేసి అందులో డిఫాల్ట్గా బ్లాక్ కలర్ని ఫిల్ చేస్తుంది. సో ఈ విధంగా మనము కలర్స్ని ఫిల్ చేయవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ఇంకొక ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఫార్వర్డ్ ఆల్రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ ఏంటి అంటే ఒక అవుట్పుట్ చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఒక సర్కిల్ని డ్రా చేసి బ్యాక్గ్రౌండ్లో బ్లూ కలర్ పెట్టి ఫిల్ కలర్ ఆరెంజ్ ఇచ్చాను. ఒకవేళ మీరు స్పీడ్ కనుక తగ్గించుకున్నట్లయితే ఆటోమేటిక్గా అది స్లోగా డ్రా చేస్తుంది. కావాలంటే ఒకసారి చూడండి అవుట్పుట్. సర్కిల్ అనేది చాలా స్లోగా డ్రా చేస్తుంది. సర్కిల్ని డ్రా చేసి బ్యాక్గ్రౌండ్లో బ్లూ కలర్, ఫిల్ కలర్ వచ్చి ఆరెంజ్ని ఇవ్వడం జరిగింది. టీ అనేది ఆబ్జెక్ట్, టర్టిల్ అనే క్లాస్కి. T.pen కలర్ రెడ్ ఉండాలి. T.fill కలర్ ఆరెంజ్. పెన్ సైజు ఆ సర్కిల్ యొక్క లైన్ యొక్క విడ్త్ 10 అని ఇచ్చాను. స్పీడ్ 1. ఇందాకే చెప్పాను మీకు కలర్ ఫిల్ అవ్వాలంటే begin_fill అనే ఫంక్షన్ వాడతాం. T.circle 75 రేడియస్తో ఒక సర్కిల్ని డ్రా చేయాలి. బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ ఉండాలి. అండ్ ఫిల్ టర్టిల్ని ఎగ్జిక్యూట్ చేశాను. ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ కలర్సు అవి మనం ఫిల్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, మనం క్లోన్ అనే ఒక ఫంక్షన్ని డిఫైన్ చేసాం. క్లోన్ అంటే ఏంటి, డూప్లికేట్స్ని క్రియేట్ చేస్తుంది. బ్లూ కలర్ సర్కిల్ ఒకటి వచ్చింది, తర్వాత రేడియస్ని ఇంక్రీజ్ చేసుకుంటూ రెడ్ కలర్ సర్కిల్స్ని మనకి డ్రా అనేది చేస్తుంది. నేను లూప్ వాడానండి. లూప్ ద్వారా మనకు కావలసినన్ని సర్కిల్స్ని డ్రా చేయవచ్చు. ఒక లిమిట్ తర్వాత వాటిని ఆపేస్తాం. అంటే ఫర్ లూప్ ఎంతవరకు అయితే కంటిన్యూ అవుతుందో అంతవరకు సర్కిల్స్ని డ్రా చేయడం జరిగింది. టర్టిల్ అనే క్లాస్కి టీ అనేది ఆబ్జెక్ట్ అండి. సి అనే ఆబ్జెక్ట్లోకి T.clone. మనం యాక్చువల్లీ ఇలా కూడా చేయొచ్చు. C = turtle అనొచ్చు. కానీ నా ఉద్దేశం ఏంటి అంటే క్లోన్ అనే ఫంక్షన్ని ఇంట్రడ్యూస్ చేయడం. T.clone అంటే టర్టిల్ అనే క్లాస్ని డూప్లికేట్ చేసి Cలోకి కాపీ చేశాను. T.color ఏ కలర్ ఇచ్చాను, బ్లూ. అంటే T అనే ఆబ్జెక్ట్ ద్వారా డ్రా అయ్యే సర్కిల్కి బ్లూ కలర్ని ప్రొవైడ్ చేశాను. C ద్వారా వచ్చే సర్కిల్కి రెడ్ కలర్ ఇచ్చాను. T.circle 20 రేడియస్. T అంటే ఏ కలర్, బ్లూ కలర్. బ్లూ కలర్తో 20 రేడియస్లో ఒక సర్కిల్ని డ్రా చేస్తుంది. C.circle 30 రేడియస్తో రెడ్ కలర్లో ఒక సర్కిల్. మిగతావన్నీ రెడ్ కలర్ రావాలి కనుక C ద్వారా ఆబ్జెక్ట్ కాల్ చేశాను. ఫర్ I in range, I వాల్యూ ఎంత ఇచ్చాను, 40 లెస్ దాన్ 100 కండిషన్ ట్రూ అయింది కనుక C అంటే రెడ్ కలర్తో సర్కిల్ ఆఫ్ I అంటే ఎంత, 40 రేడియస్తో ఒక సర్కిల్ని డ్రా చేస్తుంది. 10 ఇంక్రీజ్ ఇచ్చాను. 40కి 10 ఇంక్రీజ్ అయితే 50.
50<100 50 రేడియస్తో అలా ఆ లూపు ఫాల్స్ అయ్యేంత వరకు మనకి ఆ సర్కిల్స్ని డ్రా అనేది చేస్తుంది. సో నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే సర్కిల్స్ని ఇన్ఫినిటీ టైము లెఫ్ట్ యాంగిల్లో డ్రా చేయడం. ఇక్కడ చూడండి అవుట్పుట్ సర్కిల్స్ అనేవి కంటిన్యూస్లీ ఆగవండి, ఎందుకంటే ఇన్ఫినిటీ అనే ఒక లూప్ని యూస్ చేయడం జరిగింది. సో ఇక్కడ క్లోజ్ చేస్తే లూప్ని టర్మినేట్ చేశానని మెసేజ్ డిస్ప్లే అయింది. ఇంపోర్ట్ టర్టిల్, టీ అనేది ఆబ్జెక్ట్, టర్టిల్ డాట్ టర్టిల్. టర్టిల్లో బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ అని ఇచ్చానండి. టర్టిల్ డాట్ పెన్ సైజ్ 2, స్పీడు చాలా స్లోగా రావాలి కనుక స్పీడ్ ఆఫ్ 0 అని ఇచ్చాను. వైల్లో ఏమిచ్చాను, ట్రూ. కండిషన్ ఈస్ ఆల్వేస్ సాటిస్ఫైడ్ అనేసి కాల్ చేస్తారు. ఫర్ ఐ ఇన్ రేంజ్, ఇనిషియల్ వాల్యూ ఇవ్వనప్పుడు 0 నుంచి తీసుకుంటుంది. 0<6 ఈ కండిషన్ ఏమైంది, ట్రూ అయింది. ఫర్ వేరియబుల్ నేమ్ కలర్స్ అని ఇచ్చాను. ఇన్ ఒక లిస్ట్ ఇచ్చాను, రెడ్, బ్లూ, మెజంతా, గ్రీన్, ఎల్లో, వైట్. మీరు గమనించినట్టయితే అక్కడ యొక్క సర్కిల్స్ ఈ 6 కలర్స్లోనే డ్రా చేయడం జరిగింది. టర్టిల్ డాట్ కలర్స్, కలర్స్లోంచి ఫస్ట్ కలర్ కలర్స్లో కాపీ అవుతుంది, అంటే రెడ్ కలర్తో 100 రేడియస్తో ఒక సర్కిల్ డ్రా చేసి లెఫ్ట్ యాంగిల్ 10 తీసుకుంటుంది. తర్వాత కలర్స్లోకి బ్లూ కలర్ అప్లై అవుతుంది, 100 సర్కిల్, సో లెఫ్ట్ యాంగిల్ 10. అలా మెజంతా, గ్రీన్, ఎల్లో, వైట్ అది అయిపోగానే మళ్ళీ మొదటి లూప్కి వస్తుంది. 0కి 1 ఇంక్రిమెంట్ 1 మళ్ళీ సేమ్ కలర్స్తో మళ్ళా ఈ లూప్ ఎప్పుడైతే రాంగ్ అయిందో మళ్ళీ వైల్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇది ఇంకా ఆగదండి. ఒక సర్కిల్ మీద అనదర్ సర్కిల్ డ్రా చేస్తుంది కనుక హైడ్ టర్టిల్ అనే దాన్ని యూజ్ చేస్తాము. ఈ విధంగా మనము ఒక లెఫ్ట్ యాంగిల్లో రొటేషన్స్ అనేది చేస్తాము సర్కిల్స్ని. సో ఈ విధంగా టర్టిల్ అనే దాన్ని యూజ్ చేస్తాము. సో టర్టిల్ అనేది దేనికి యూజ్ చేస్తాము అంటే టు డ్రా ద డ్రాయింగ్స్ అనేసి కాల్ చేస్తారు. నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే మ్యాప్ ఫంక్షన్ అనేసి కాల్ చేస్తారు. మ్యాప్ అనే ఫంక్షన్ దేనికి యూజ్ చేస్తాము అంటే ఏదైనా ఒక ఫంక్షన్లోకి కంటిన్యూస్లీ వాల్యూస్ని ఫ్లో చేయడం కోసం మ్యాప్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాము. ఏదైనా ఒక పర్టిక్యులర్ ఫంక్షన్లోకి కంటిన్యూస్లీ వాల్యూస్ని త్రో చేయడం కోసం మనము ఏం పడతామండి, మ్యాపింగ్ అనే దాన్ని యూజ్ చేస్తాము. వీటిల్నే ఇటరేటర్స్ అనేసి కూడా కాల్ చేస్తాం. ఇక్కడ ఇటరేటర్ టాపిక్స్ ఏమేమి ఉంటాయి మనకి, లిస్ట్, టుపుల్స్, సెట్స్, డిక్షనరీస్, ఇవన్నీ కూడా మనకి ఇటరేటర్స్ ఆర్ ఫ్లో ఆఫ్ వాల్యూస్ అనేసి కాల్ చేస్తారు. అంటే మ్యాప్ అనే ఫంక్షన్ దేనికి యూజ్ చేస్తామంటే ఒక పర్టిక్యులర్ ఫంక్షన్లోకి కంటిన్యూస్లీ వాల్యూస్ని ఫ్లో చేయడం కోసం యూజ్ చేస్తాం. సింటాక్స్ చూడండి, మ్యాప్ ఆఫ్ ఏ ఫంక్షన్లోకి అయితే పంపించాలో ఆ ఫంక్షన్ యొక్క నేమ్. తర్వాత ఇటరేటర్ అంటే లిస్ట్ అవ్వచ్చు, టుపుల్ అవ్వచ్చు, డిక్షనరీ అవ్వచ్చు, ఇంకేదన్నా అవ్వచ్చు. సో ఆ విధంగా ఒక ఫంక్షన్లోకి కంటిన్యూస్లీ వాల్యూస్ని పంపించడం కోసం మ్యాపింగ్ అనే ఒక ఫంక్షన్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఫంక్షన్ ఏంటి అంటే లాంబ్డా ఈజ్ ఏ అనోనిమస్ ఫంక్షన్ అనేసి కాల్ చేస్తారు. లాంబ్డా ఈజ్ ఏ అనోనిమస్ ఫంక్షన్. ఒక ఫంక్షన్ లేకుండా ఫంక్షన్ వర్క్ అయినట్టే మనకి అది వర్క్ అవుతుంది. అంటే జనరల్గా మనం డెఫ్, వెల్కమ్ అనే ఫంక్షన్ తీసుకుంటాం. ఇక్కడ అలాంటి ఫంక్షన్ అంటూ ఏమీ ఉండదు. వితౌట్ ఏ నేమ్, ఫంక్షన్కి నేమ్ ఉండదు, కానీ అది వర్కింగ్ ఫంక్షన్ లాగే అవుతుంది. దాన్నే లాంబ్డా అంటారు. లాంబ్డా ఈజ్ ఏ అనోనిమస్ ఫంక్షన్ అనేసి కాల్ చేస్తారు. అంటే ఒక ప్రత్యేకమైన ఫంక్షన్ నేమ్ అంటూ ఏమీ ఉండదు, ఫంక్షన్ లాగే వర్క్ అవుతుంది. మ్యాపింగ్కి ఒక ఎగ్జాంపుల్ అనేది చెప్తున్నాను చూడండి. సో ఇక్కడ డెఫ్ ఎడిషన్ అనే ఒక మెథడ్ని తీసుకున్నాను. అందులో ఆర్గ్యుమెంట్ ఏమి ఇచ్చానండి, ఎన్.
n అనే ఆర్గ్యుమెంట్లోకి ఒక వాల్యూ వస్తుంది. అది 10 కావచ్చు, 20 కావచ్చు, 30 కావచ్చు, 40 కావచ్చు, సంథింగ్ ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూకి ఆ వాల్యూని యాడ్ చేసి రిటర్న్ చేయమన్నా. అంటే ఇది ఫంక్షన్స్ రిటర్న్ ఏ వాల్యూ అనేసి కాల్ చేస్తారు. నెంబర్స్ అనే ఒక టుపుల్ తీసుకున్నానండి. ఇది టుపుల్ అని ఎలా చెప్పానండి అంటే రౌండెడ్ బ్రాకెట్స్ ఉంటే దాన్ని టుపుల్ అంటారు. అందులో కొన్ని వాల్యూస్ 1 2 3 4 ఆర్డర్లో తీసుకోవాలని రూల్ ఏం లేదు. ఇట్స్ ఏ కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ అనేసి కాల్ చేస్తారు. ఇక్కడ రిజల్ట్ అనే ఒక వేరియబుల్ని తీసుకున్నా. దేనికోసం? వచ్చిన ఆన్సర్ని స్టోర్ చేయడం కోసం. మ్యాప్ ఆఫ్, ఈ మ్యాప్లో ఏ ఫంక్షన్ని కాల్ చేశాను? ఎడిషన్. అందులోకి దేన్ని పంపించాను? నంబర్స్ అనే టుపుల్. నెంబర్స్లో ఫస్ట్ వాల్యూ ఎంత ఉందండి? 1. అది ఎడిషన్లో ఉన్న n అనే ఆర్గ్యుమెంట్లోకి వచ్చి స్టోర్ అవుతుంది. nలోకి ఎంత వచ్చింది? 1. 1 + 1 2. అది రిటర్న్ అయ్యి రిజల్ట్లోకి వెళ్ళి స్టోర్ అవుతుంది. అంటే రిజల్ట్లోకి 2 వచ్చింది. మళ్ళీ నెంబర్స్లోంచి సెకండ్ వాల్యూ 2 అనేది ఎడిషన్లో ఉన్న n అనే ఆర్గ్యుమెంట్లోకి వస్తుంది. n అంటే ఎంత? 2. 2 + 2 4. అది రిజల్ట్లోకి వస్తుంది. నెక్స్ట్ నెంబర్స్లో అనదర్ వాల్యూ 3. అది ఎడిషన్లో ఉన్న n అనే ఆర్గ్యుమెంట్లోకి వస్తుంది. 3 + 3 6. అలా ఈ టుపుల్ కంప్లీట్ అయ్యే వరకు ఎడిషన్ అనే ఫంక్షన్లోకి 1 by 1 వెళ్తుంది. తర్వాత వచ్చిన రిజల్ట్ని ప్రింట్ చేయాలి. టుపుల్ ఫార్మాట్లో ప్రింట్ చేయాలి రిజల్ట్ అన్న. ఇప్పుడు అవుట్పుట్ చూడండి ఒకసారి. మనకి 2 4 6 8. ఎందుకంటే ఆ వాల్యూకి ఆ వాల్యూనే యాడ్ చేసాము. సేమ్ ప్రోగ్రామ్ని ఫంక్షన్ లేకుండా యూజ్ చేయాలి. అప్పుడే లాంబ్డా అనే దాన్ని యూజ్ చేస్తాము. లాంబ్డా ఈజ్ ఏ అనోనిమస్ ఫంక్షన్ అనేసి కాల్ చేస్తారు. అంటే ఫంక్షన్కి నేమ్ ఉండదు, కానీ ఫంక్షన్ లాగే ప్రింట్ అవుతుంది. సేమ్ అండి. నంబర్స్ అనే ఒక టుపుల్ తీసుకున్నా. అందులో సమ్ వాల్యూస్ని ఇవ్వడం జరిగింది. వచ్చిన ఆన్సర్ని స్టోర్ చేసుకోవడం కోసం రిజల్ట్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. మ్యాప్ ఆఫ్ లాంబ్డా ఎక్స్ని ఎక్స్ప్రెషన్ అనేసి కాల్ చేస్తారు. ఏమని కాల్ చేస్తారు? ఎక్స్ప్రెషన్ అని కాల్ చేస్తారు. ఈ ఎక్స్ప్రెషన్లోకి ఒక వాల్యూ వస్తుంది. నెంబర్స్లోంచి 1 అనేది ఎక్స్ప్రెషన్లోకి వస్తుంది. 1 + 1 ఎంతండి? 2. అది రిజల్ట్లోకి వెళ్తుంది. నెంబర్స్లోంచి అనదర్ వాల్యూ ఎక్స్ప్రెషన్లోకి వస్తుంది. అంటే 2. 2 + 2 4. అది రిజల్ట్లోకి వెళ్తుంది. ఆ విధంగా నెంబర్స్ అనే టుపుల్లో ఉన్న ఒక్కొక్క వాల్యూ లాంబ్డాలో ఉన్న ఎక్స్ అనే ఎక్స్ప్రెషన్లోకి వెళ్ళి అక్కడ కాలిక్యులేట్ జరిగి రిటర్ను చేస్తుంది. ఈ విధంగా చూడండి. రెండింటికి సేమే. ఒకటి ఫంక్షన్స్ యూస్ చేసి చేశాను, ఇంకోటి లాంబ్డా. లాంబ్డా ఈజ్ ఏ అనోనిమస్ ఫంక్షన్ అనేసి కాల్ చేస్తారు. ఇక్కడ నేను 2 లిస్టుల్ని తీసుకున్నాను. లిస్ట్ అని ఎలా చెప్పానండి? స్క్వేర్ బ్రాకెట్ ఉంటే దాన్ని లిస్ట్ అనేసి కాల్ చేస్తారు. లిస్ట్ యొక్క నేమ్ వచ్చి నెంబర్స్ 1. అందులో కొన్ని వాల్యూస్ని రిప్రజెంట్ చేశాను. ఇంకో లిస్ట్ తీసుకున్నా నెంబర్స్ 2. అందులో కొన్ని వాల్యూస్ని రిప్రజెంట్ చేశాను. ఆన్సర్ని స్టోర్ చేసుకోవడం కోసం రిజల్ట్ అనే వేరియబుల్ తీసుకున్నా. మ్యాపింగ్ ఆఫ్ లాంబ్డా ఎన్ని ఎక్స్ప్రెషన్స్ తీసుకున్నా? 2. ఒక ఎక్స్ప్రెషన్ నేమ్ ఎక్స్ అని పెట్టాను, ఇంకోటి వై. ఇట్స్ యువర్ చాయిస్ అండి. ఎక్స్ప్రెషన్స్ ఏ నేమ్స్ అయినా యూజ్ చేయవచ్చు. నెంబర్స్ 1లో ఉన్న మొదటి వాల్యూ 1 అనేది ఎక్స్లోకి వస్తుంది. నెంబర్స్ 2లో ఉన్న మొదటి వాల్యూ వైలోకి అంటే 4 వస్తుంది. ఎక్స్ + వై 1 + 4 5. అది రిజల్ట్లోకి వెళ్తుంది. నెంబర్స్ 1లో ఉన్న అనదర్ వాల్యూ అంటే 2 ఎక్స్లోకి వస్తుంది. నెంబర్స్ 2లో ఉన్న అనదర్ వాల్యూ అంటే 5 వైలోకి వస్తుంది. 2 + 5 7. ఆ విధంగా మొత్తము సమ్ చేసుకుని మనకి ఒక లిస్ట్ని డిస్ప్లే చేస్తుంది. సో ఈ విధంగా మనము 2 లిస్టుల్లో ఉన్న వాల్యూస్ని ప్రింట్ చేయడం జరిగింది సమ్ చేసి. ఇప్పుడు లాంబ్డాకి అనదర్ ఎగ్జాంపుల్. ఎక్స్ అనేది
లాంబ్డాని రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఎక్స్ అనేది ఆబ్జెక్ట్. ఎక్స్ అనే ఆబ్జెక్ట్ అనేది లాంబ్డా అనే దాన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఎక్స్ప్రెషన్ ఏమని ఇచ్చానండి? ఏలోకి సమ్ వాల్యూ వస్తుంది. ఆ ఏలోకి వచ్చిన వాల్యూకి 10ని యాడ్ చేసి రిటర్న్ చేయమన్నా. ప్రింట్ ఆఫ్ ఎక్స్ అనే ఆబ్జెక్ట్ ద్వారా లాంబ్డాలో ఉన్న ఎక్స్ప్రెషన్లోకి 5 పంపించాను. అంటే ఏలోకి 5 వస్తుంది. 5 + 10 ఎంత అండి? 15 అనేసి రిప్రజెంట్ చేస్తుంది. చూడండి 15 అనేసి మనకి ప్రింట్ అయ్యింది. అలాగే నాకు మల్టిపుల్ ఎక్స్ప్రెషన్స్ కావాలి. ఇక్కడ ప్రింట్ ఆఫ్ ఎక్స్లో 2 వాల్యూస్ ఇచ్చాను. ఎక్స్ అనే ఆబ్జెక్ట్లో ఉన్న లాంబ్డాలో ఉన్న ఏలోకి మొదటి వాల్యూ, బిలోకి సెకండ్ వాల్యూ వస్తుంది. ఏ ఇంటూ బి అంటే 5 × 6 30 అని అవుట్పుట్ ప్రింట్ అవుతుంది. అంటే 2 ఎక్స్ప్రెషన్స్ని తీసుకున్నాను. నెక్స్ట్ 3 ఎక్స్ప్రెషన్స్ని తీసుకున్నాను. ఎక్స్ అనేది లాంబ్డా అనే ఫంక్షన్కి ఆబ్జెక్ట్. ఇక్కడ ఎన్ని వాల్యూస్ తీసుకున్నానండి? 3 ఎక్స్ప్రెషన్స్ తీసుకున్నాను. ఫస్ట్ ఎక్స్ ఆఫ్ 5 అనేది ఏలోకి వస్తుంది, 6 అనేది బిలోకి వస్తుంది, 2 అనేది సిలోకి వస్తుంది. ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే 5 + 6 11, 11 + 2 13 అనేది రిప్రజెంట్ చేస్తుంది. సార్ అక్కడ ఎడిషన్ చేయొచ్చా, సబ్ట్రాక్షన్ చేయొచ్చా, మల్టిప్లికేషన్ చేయొచ్చా? ఇట్స్ యువర్ చాయిస్. సో ఇక్కడ నెక్స్ట్ లాంబ్డాకి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఇక్కడ నేనేం చేశానంటే ఎల్ఐ అనే ఒక లిస్ట్ అనేది తీసుకున్నాను. ఎల్ఐ అనేది ఒక లిస్టు. ఆ లిస్ట్లో కొన్ని వాల్యూస్ని రిప్రజెంట్ చేశాను. 5, 7, 22, 97 ఇలా. ఇందులోంచి ఓన్లీ ఆడ్ వాల్యూస్ని మాత్రమే ప్రింట్ చేయాలి. ప్రింట్ ఆడ్ వాల్యూస్ ఆర్. వచ్చిన ఆన్సర్ని స్టోర్ చేసుకోవడానికి final_list అనే వేరియబుల్ తీసుకున్నా. వచ్చిన ఆన్సర్ ఏ ఫార్మాట్లో ఉండాలి? లిస్ట్. లాంబ్డాలో ఏదన్నా ఒక కండిషన్ని అప్లై చెయ్యాలి అంటే ఫిల్టర్ అనే ఒక ఫంక్షన్ని యూజ్ చేస్తాము. ఫిల్టర్ ఆఫ్ లాంబ్డా ఎక్స్ అనే ఎక్స్ప్రెషన్లోకి ఎల్ఐ అనే లిస్ట్లో ఉన్న మొదటి వాల్యూ కాపీ అవుతుంది. ఎల్ఐలో మొదటి వాల్యూ ఎంత ఉందండి? 5. అది ఎక్స్లోకి వస్తుంది. 5/2 రిమైండర్ ఎంత? 1. 1 నాట్ ఈక్వల్స్ టు 0. 1 అనేది 0కి ఈక్వల్ కాదు అంటే ఈ కండిషన్ ట్రూ అయింది. ఆ వాల్యూ final_listలోకి కాపీ అవుతుంది అంటే 5 అనేది. నెక్స్ట్ ఎల్ఐలోంచి 7 అనే వాల్యూ ఎక్స్లోకి కాపీ అవుతుంది. ఎక్స్ అంటే ఎంత? 7. 7/2 రిమైండర్ 1. 1 నాట్ ఈక్వల్స్ టు 0. 1 0 ఈక్వల్ కాదు అంది. కండిషన్ ట్రూ అయింది కనుక ఆ 7 అనేది ఫైనల్ లిస్ట్. నెక్స్ట్ ఎల్ఐలోంచి ఎక్స్లోకి 22 వస్తుంది. 22/2 రిమైండర్ 0. 0 నాట్ ఈక్వల్స్ టు 0. కండిషన్ ఏమైంది? ఫాల్స్ అయింది. అంటే అది ఏమంటుంది? 0 0 ఈక్వల్ కాదు అంటుంది అంటే కండిషన్ ఫాల్స్ కనుక దాన్ని final_listలోకి కాపీ చెయ్యదు. అలా ఇక్కడున్న కండిషను ట్రూ అయితే ఆ వాల్యూస్ని మాత్రమే అందులోకి ఫార్వర్డ్ చేస్తుంది. తర్వాత ప్రింట్ final_list అనే స్టోరేజ్ వేరియబుల్ని ప్రింట్ చేశాను. ఈ విధంగా లాంబ్డా ఫంక్షన్లో ఒక కండిషన్ని అప్లై చేయాలి అంటే ఫిల్టర్ అనేది వాడతాం. నిజానికైతే ఫర్ లూప్ రాసి ఇఫ్ కండిషన్ రాస్తేనే ప్రింట్ అవుతుంది. అలా ఇఫ్ కండిషన్స్ అలాంటివి ఏమీ యూస్ చేయకుండా మనము ఆడ్ వాల్యూస్ని ప్రింట్ చేసాం. నెక్స్ట్ ఈవెన్ నెంబర్స్ని మాత్రమే ప్రింట్ చేయాలి. ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి? ఏదైనా ఒక నెంబర్ని 2 చేత డివైడ్ చేస్తే రిమైండర్ 0 రావాలి. అలా వస్తే అది ఏమని కాల్ చేస్తారు? ఈవెన్ వాల్యూ. ఇక్కడ ఎక్స్లో ఉన్న వాల్యూని 2 చేత డివైడ్ చేస్తే రిమైండర్ దేనికి ఈక్వల్ అవ్వాలి? 0కి ఈక్వల్ అవ్వాలి. అలా అయితే ఆ వాల్యూని final_list
లిస్ట్ అనే వేరియబుల్లోకి పంపించడం జరుగుతుంది. ఈ విధంగా మనము ఆ యొక్క కండిషన్ సాటిస్ఫై అయితేనే వాల్యూస్ని ప్రింట్ చేయడం జరిగింది. అలాగే ఏజెస్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. ఇట్స్ ఏ నేమ్ ఆఫ్ ద లిస్ట్. ఇది లిస్ట్ అని ఎలా చెప్పాను, స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటే దాన్ని లిస్ట్ అనేసి కాల్ చేస్తారు. సో ఇక్కడ ఒక లిస్ట్లోకి కొన్ని వాల్యూస్ని తీసుకున్నాను. అడాల్ట్స్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. లిస్ట్ ఆఫ్ అంటే వచ్చిన ఆన్సరు లిస్ట్ ఫార్మాట్లో ఉండాలి. కండిషన్ని చెక్ చేయాలంటే ఫిల్టర్ అనే ఫంక్షన్ వాడతాం. లాంబ్డా ఆఫ్ ఏజ్ అనే ఒక ఎక్స్ప్రెషన్ తీసుకున్నా. ఏజెస్లో ఫస్ట్ ఎంత ఉంది, 13, అది ఏజ్లోకి వస్తుంది. 13 గ్రేటర్ దాన్ 18 అంటే ఈ కండిషన్ ఏమైంది, ఫాల్స్ అయింది కనుక వెళ్ళదు. ఏజెస్లోంచి సెకండ్ వాల్యూ 90, అది ఏజ్లోకి కాపీ అవుతుంది. 90 గ్రేటర్ దాన్ 18 కనుక అది అడాల్ట్స్లోకి పంపిస్తుంది. అలా ఆ లాంబ్డాలో ఉన్న కండిషన్ ట్రూ అయితేనే ఆ వాల్యూస్ని దేంట్లోకి పంపించడం జరుగుతుంది, మనకి ఆన్సర్లోకి పంపిస్తుంది, అడాల్ట్స్ అనే దాంట్లోకి. అలాగే నాకు ఓన్లీ మైనర్స్ కావాలి. మైనర్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. ఏజ్ లెస్ దాన్ 18 అన్న. ఏజెస్లో ఫస్ట్ 13 ఉంది, 13 ఏజ్లోకి వస్తుంది. 13 లెస్ దాన్ 18 కండిషన్ ఏమైంది, ట్రూ అయింది కనుక దాన్ని మైనర్లోకి పంపించడం జరుగుతుంది. ఈ విధంగా ఈ కింద అడాల్ట్స్ అనే ఉంచేసాను, చెక్ చేయడం మర్చిపోయానండి. ఇక్కడ మైనర్ని ప్రింట్ చేయాలి, ఎందుకంటే మనం డేటాని మైనర్లోకి స్టోరు చేసాము. మైనర్ అన్న ఇక్కడ చూడండి, ఓన్లీ మైనర్ వాల్యూస్ని మాత్రమే ప్రింట్ చేసింది. అలాగే ఇచ్చిన లిస్ట్ని 2 చేత మల్టిప్లై చెయ్యాలి అన్న. ఇక్కడ LI అనేది ఒక లిస్టు, అందులో కొన్ని వాల్యూస్ని తీసుకోవడం జరిగింది. ఆన్సర్ని స్టోర్ చేసుకోవడానికి ఏమి ఇచ్చానండి, ఫైనల్ అండర్ స్కోర్ లిస్ట్. లిస్ట్ ఆఫ్ మ్యాప్ ఆఫ్ లాంబ్డా ఎక్స్ అనే ఎక్స్ప్రెషన్లోకి LIలో ఉన్న మొదటి వాల్యూ వచ్చి స్టోర్ అవుతుంది, అంటే 5. ఎక్స్లోకి 5 వస్తుంది. 5 ఇంటూ 2 ఎంత అండి, 10. అది ఈ ఫైనల్ అండర్ స్కోర్ లిస్ట్లోకి వచ్చి స్టోరు అవుతుంది. లిస్ట్లోంచి అనదర్ వాల్యూ ఎక్స్లోకి వస్తుంది, 7. 7 ఇంటూ 2. ఈ విధంగా మొత్తం ఇచ్చిన లిస్ట్ని 2 చేత మల్టిప్లై చేసి ఫైనల్ అండర్ స్కోర్ లిస్ట్లోకి పంపిస్తుంది. దాన్ని ప్రింట్ చేశాను. ఇక్కడ లాంబ్డా అనే ఫంక్షన్ ద్వారా మనము ఈ లిస్ట్లో ఉన్న వాల్యూస్ని 1 by 1 అందులోకి పంపిస్తున్నాము. సో నెక్స్ట్ చూడండి, యానిమల్స్ అనే ఒకటి తీసుకున్నానండి. యానిమల్స్ అనే ఒక వేరియబుల్ని తీసుకున్నా. అందులో ఒక లిస్ట్ అసైన్ చేశాను. డాగ్, క్యాట్, ప్యారెట్, ర్యాబిట్ ఇలా తీసుకున్నా. వచ్చిన ఆన్సర్ని స్టోర్ చేసుకోవడానికి అప్పడ్. కాన్సెప్ట్ ఏం లేదండి, ఇచ్చిన డేటాని క్యాపిటల్లోకి కన్వర్ట్ చేయాలి. ఏ ఫార్మాట్లో రావాలి, లిస్ట్. మ్యాపింగ్ ఆఫ్ లాంబ్డా యానిమల్ అనే వేరియబుల్లోకి యానిమల్స్లో ఉన్న డాగ్ అనేది కాపీ అవుతుంది. స్ట్రింగ్స్ అనే ఫంక్షన్లోంచి, స్ట్రింగ్స్ అనే కాన్సెప్ట్లోంచి అప్పర్ అనే ఫంక్షన్లోకి యానిమల్ని పంపించాను, అంటే డాగ్. డాగ్ అనేది క్యాపిటల్లోకి కన్వర్ట్ అయ్యి ఇందులోకి వచ్చి స్టోర్ అవుతుంది. అదేవిధంగా యానిమల్స్లోంచి క్యాట్ అనేది యానిమల్లోకి వస్తుంది. స్ట్రింగ్ ఫంక్షన్లోంచి అప్పర్ ఆఫ్ యానిమల్. అప్పర్ అంటే మనం ఇచ్చిన డేటాని క్యాపిటల్లోకి కన్వర్ట్ చేస్తుంది, చేసి అప్పర్ యానిమల్స్లోకి. అలా యానిమల్స్ అనే లిస్ట్లో ఉన్న ఎంటైర్లీ డేటాని క్యాపిటల్లోకి కన్వర్ట్ చేసి డిస్ప్లే చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇవ్వడమే డేటాని క్యాపిటల్లోకి ఇచ్చాను. నేను మ్యాట్, క్యాట్, డాట్, లాట్ ఇలా ఇచ్చాను. ఈ డేటాని స్మాల్స్లోకి కన్వర్ట్ చేయాలి, అంటే లోవర్ కేస్. మీరు వేరియబుల్ నేమ్స్ ఏవన్నా ఇచ్చుకోవచ్చు. స్ట్రింగ్ డాట్ ఫంక్షన్ ఏంటండి, లోవర్ అనే ఫంక్షన్ ద్వారా ఇచ్చిన డేటాని స్మాల్ లెటర్స్లోకి కన్వర్ట్ చేశాను. ఏం లేదండి,
ఇక్కడ అప్పర్డ్ అనే ఉంచేసాను, చేంజెస్ చేశాను కదా. లోవర్ అనే ఫంక్షన్లో ఉన్న డేటాని ప్రింట్ చేశాను. ఇచ్చిన డేటాని స్మాల్స్లోకి కన్వర్ట్ చేయడానికి లోవర్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాము. అలాగే మనము ప్రాసెస్ని రెడ్యూస్ చేసుకోవడం కోసం రెడ్యూస్ అనే ఒక మాడ్యూల్ని యూజ్ చేస్తాం. చూడండి, ఫ్రమ్ ఫంక్షన్ టూల్స్ అనే మాడ్యూల్లోంచి ఇంపోర్ట్ రెడ్యూస్ అనే ఒక ఫంక్షన్ని తెచ్చుకున్నా. ఎల్ఐ అనే ఒక లిస్ట్ తీసుకున్నాను. సమ్లోకి ఆన్సర్ రావాలి. రెడ్యూస్ ఆఫ్ లాంబ్డా ఎక్స్ కామా వై. ఎల్ఐలోంచి మొదటి వాల్యూ 5 అనేది ఎక్స్లోకి వస్తుంది, 8 అనేది వైలోకి వస్తుంది. ఎక్స్ ప్లస్ వై 5 ప్లస్ 8 13 అది ఎక్స్లోకి వెళ్ళి స్టోర్ అవుతుంది. ఎల్ఐలోంచి అనదర్ వాల్యూ 10 అనేది వైలోకి వస్తుంది. ఆల్రెడీ ఎక్స్లో ఎంత ఉంది? 13, వైలో 10 ఉంది. 13 ప్లస్ 10 23. ఆ వచ్చిన రిజల్ట్ ఎక్స్లోకి వెళ్ళి స్టోర్ అవుతుంది. ఎల్ఐలోంచి అనదర్ వాల్యూ 20 అది వైలోకి వస్తుంది. ఇక్కడ 23 ఉంది, ఇక్కడ 20 43 అలా సమ్ చేసి సమ్లోకి పంపిస్తుంది. కొన్ని ప్రాసెస్ని తగ్గించుకోవడం కోసం మనము రెడ్యూస్ అనే ఒక ఫంక్షన్ని యూజ్ చేస్తాము. ఈ విధంగా మనము లాంబ్డా అనే ఒక ఫంక్షన్స్ని యూజ్ చేస్తాము. సో ఎల్ అనే ఒక లిస్ట్ తీసుకున్నా. శాట్, బ్యాట్, క్యాట్, మ్యాట్ అని తీసుకున్నా. టెస్ట్ అనే దాంట్లోకి రావాలి. ఏ ఫార్మాట్లోకి రావాలి? లిస్ట్. మ్యాప్ ఆఫ్ లిస్ట్ అన్న అంటే ఎల్లలో ఉన్న శాట్ని ఒక సపరేట్ లిస్ట్ కింద సెపరేట్ చేసి టెస్ట్లోకి పంపిస్తుంది. అలాగే బ్యాట్, అలాగే క్యాట్, అలాగే మ్యాట్. ఈ విధంగా మనము దేనికది మెయిన్ లిస్ట్ ఒకటి వచ్చిందండి, అందులో సబ్ లిస్ట్ని క్రియేట్ చేశాము. సో ఓవరాల్గా టుడే క్లాస్లో ఏం చెప్పుకున్నాము అంటే ఫస్ట్ది వచ్చి టర్టిల్. టర్టిల్ అనేది దేనికి యూజ్ చేస్తాము అంటే టు డ్రా ద డ్రాయింగ్స్ అనేసి కాల్ చేస్తాము. నెక్స్ట్ టాపిక్ వచ్చి మనము లాంబ్డా అండ్ మ్యాపింగ్ అనే ఫంక్షన్స్ కోసం డిస్కస్ చేసుకున్నాం. సో లాంబ్డా ఈజ్ ఏ అనోనిమస్ ఫంక్షన్. మ్యాపింగ్ అనేది దేనికి వాడతాము అంటే ఏదైనా ఒక ఫంక్షన్లోకి కంటిన్యూస్లీ వాల్యూస్ని ఫ్లో చేయడం కోసం మనము ఏం వాడతామండి? మ్యాపింగ్ అనేది వాడతాము. సో టుడే క్లాస్లో ఈ 2 టాపిక్స్ని కవర్ చేశాను. నెక్స్ట్ క్లాస్ మరొక టాపిక్తో మీ ముందుకి వస్తాను. నా పేరు నాగిరెడ్డి సత్యం. నేను జావా, .NET, పైథాన్, ఆర్కిల్ ఇలా మెనీ లాంగ్వేజెస్ని టీచింగ్ అనేది చేస్తానండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ బటన్ని ప్రెస్ చేయండి. ఇది నాకు మరింత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. నేను మరిన్ని లాంగ్వేజెస్ మీద వీడియోస్ చేయడానికి నన్ను కొంచెం ముందుకి పుష్ చేసినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. స్క్రీన్ మీద మీరు చూసే నేము మా అబ్బాయి నేమ్ అండి, నాగిరెడ్డి చరిత్వేర్. నా పేరు వచ్చి నాగిరెడ్డి సత్యం అనేసి కాల్ చేస్తారు. సో మీరు గనక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేసినట్లయితే మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేయడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.